సో ఏదైనా సింగిల్ కోట్ ఉంటే దాన్ని పక్కన ఇంకొక కోట్ పెట్టి ఇన్సర్ట్ చేయాలి. సో ఈ డేటా ఉంది ఇప్పుడు. సో రీప్లేస్ ఎందుకు? 1 సెకండ్. ఏంటంటే సింగిల్ కోట్ ఉన్న వాల్యూస్ ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ప్లస్ ఇట్లా మల్టిపుల్ స్పేసెస్ వచ్చినాయి. సపోజ్ మనకు ఓల్డ్ సిస్టమ్స్ నుంచి అంటే లెగసీ సిస్టమ్స్, సపోజ్ ఎప్పుడుదో పాత డేటా ఉండింటది మనకు, అది వేరే వేరే డిఫరెంట్ సిస్టమ్స్ లో ఉంటది మనకు. సో డాల్ టీమ్ అని ఒక టీం ఉంటది. సో ఈ డాల్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాని క్యాప్చర్ చేసి అంటే ఎక్స్ట్రాక్ట్ చేసి టెక్స్ట్ ఫైల్స్ జనరేట్ చేసి ఆ డేటాను యూజ్ చేసి డేటాబేస్ లో లోడ్ చేస్తారు. ఓకేనా? ఇది పాత డేటా. పాత డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే ఫెచ్చింగ్ చేసి సమ్ సెలెక్ట్ క్వరీస్ రాసి, ఇప్పుడు సేమ్ డేటాబేస్ అయితే సెలెక్ట్ క్వరీస్ రాస్తాం. అట్లా కాకుండా కొన్ని ఓల్డ్ టెక్నాలజీస్ ఉంటాయి. సపోజ్ కొంతమంది ఎంఎస్ యాక్సెస్ లో డేటా వాడేవాళ్ళు, కొంతమంది ఎక్సెల్ సీట్లలో డేటా వాడేవాళ్ళు, కొంతమంది లోటస్ నోట్స్ అప్లికేషన్స్ లో డేటా వాడేవాళ్ళు. సో యూనో ఎంఎస్ యాక్సెస్ అనుకోండి, ఎంఎస్ యాక్సెస్ లో కూడా ఒక అప్లికేషన్ తయారు చేయొచ్చు మనం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఒక యూఐ రిపోర్ట్స్ అవన్నీ జనరేట్ చేయొచ్చు ఎంఎస్ యాక్సెస్ లో. సో అలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి మనకు, ఓల్డ్ ప్రాజెక్ట్స్. సో ఈ డాల్ టీమ్ వాళ్ళు అలాంటి డేటాను మొత్తం తెచ్చి ఒక టెక్స్ట్ ఫైల్ గా కన్వర్ట్ చేసి, ఆ కన్వర్ట్ అయిన టెక్స్ట్ ఫైల్ ని సమ్ డేటాబేసెస్ లో పెడతారు. ఈ పెట్టిన డేటాబేసెస్ ని మనము మన టార్గెట్ సిస్టమ్ లోకి మూవ్ చేసుకుంటాం, డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఇలాంటి ఓల్డ్ డేటాలో చాలా సార్లు ఇటువంటి డేటా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. బట్ మనకు ఒక్కొక్క స్పేసే అవసరం. ఇక్కడ 2 స్పేసెస్ ఉన్నాయి, రైట్? సో మరి ఇట్లాంటి డేటాని ఎట్లా ఫిక్స్ చేయాలి? సో దీన్ని మనము రీప్లేస్ చేస్తాం. సపోజ్ నేమ్ అని ఉంది, కాలం నేమ్. ఓకే, రీప్లేస్ ఆఫ్ నేమ్. నేమ్ లో డబుల్ స్పేసెస్ ఫైండ్ అవుట్ అయితే దాన్ని సింగిల్ స్పేస్ తో రీప్లేస్ చేస్తున్నా. ఇక్కడ ఒకటే స్పేస్ ఇచ్చిన, ఇక్కడ డబుల్ స్పేసెస్ ఫైండ్ అవుట్ అయితే ఇదొక స్పేస్, ఇదొక స్పేస్. 2 స్పేసెస్ కన్నా ఫైండ్ అవుట్ అయితే దాన్ని సింగిల్ స్పేస్ తో రీప్లేస్ చేస్తున్నా. ఫస్ట్ సెలెక్ట్ చేసి చూసుకుంటా. ఇక్కడ చూడండి సింగిల్ స్పేస్ వచ్చింది, ఇక్కడ డబుల్ స్పేస్ ఉంది, ఇక్కడ సింగిల్ స్పేస్ ఉంది. ఎవరికి చేయాలి? అందరికీ వద్దు. వేర్ నేమ్ లైక్ పర్సంటైల్ పర్సంటైల్, ఎక్కడన్నా ఒక దగ్గర స్పేస్, డబుల్ స్పేస్ ఉన్న వాళ్ళకి. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇట్లా. సో ఈ ఒక్క పర్సనే ఉన్నాడు. సో ఈ నేమ్ తో ఈ నేమ్ ని రీప్లేస్ చేయాలి. ఎట్లా చేస్తాం చూద్దాం. అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉన్న ఈ రీప్లేస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ డేటా తెచ్చి ఇక్కడ పెడతాం, ఈ కండిషన్. సేమ్ వేర్, సేమ్ ఇదే కండిషన్ ఇక్కడ కూడా పెడతాం. సో సెలెక్ట్ క్వరీని అప్డేట్ క్వరీగా ఇట్లా మార్చుకోవాలి మనం. ఫస్ట్ ఎప్పుడైనా అప్డేట్ క్వరీ రాసేటప్పుడు సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి డేటా కరెక్ట్ ఉందా లేదా అని, తర్వాతనే అప్డేట్కి వెళ్ళాలి. 1 రో అప్డేటెడ్. అప్డేట్ తర్వాత కూడా డైరెక్ట్ కమిట్ చేయకుండా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలి. మల్టిపుల్ స్పేసెస్ ఉన్న సేమ్ ఇదే కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ వచ్చేసింది. సిటీలో సింగిల్ కోట్ అట్లనే ఉంది, ఇది ఫైన్. బట్ నాకైతే ఇది మారిపోయింది. సో నో వరీస్, ఐఎమ్ గుడ్ విత్ దిస్. సో ఐఎమ్ కమిటింగ్ మై డేటా. సో ఇది మెయిన్ రీప్లేస్ కి ఎక్కువ ఇలాంటి టాస్క్లు ఉంటాయి రీప్లేస్ మీద.